ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలకు ఈరోజు ఒక మంచి వార్తను తెలియపరుస్తున్నాను. ఐక్యత అనేది చాలా ముఖ్యమైనది. చీమలు ఐక్యతగా ఉన్నప్పుడు పామును చంపగలిగినవి. పావురాళ్ళు ఐక్యతగా ఉన్నప్పుడు వలను ఎత్తుకెళ్ళి తప్పించగలవు. ఇవన్నీ మనకు తెలిసినవే. ఒక పక్షికి తెలుసు, ఒక చీమకు తెలుసు. కానీ ఎంతో దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి మనిషికి మాత్రము ఐక్యత కలిగి ఉండటం లేదు. ఇంకను ఈ రోజుల్లో చాలామంది కులమని, మతమని, నేను హెచ్చు అని, నేను ఎక్కువవాడినని, నేను తక్కువవాడినని చులకన భావంతో ఉంటున్నారే తప్ప మానవులంతా ఐక్యత కలిగి ఉండాలని, సహోదర భావంతో ఉండాలని, కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఏ రోజు నుంచి అయినా ఐక్యత కలిగి ఉందాం. అన్నదమ్ములుగా, సహోదరులముగా, ప్రార్థనా పరులముగా, ఒక సంఘాన్ని నడిపేవారముగా మనందరము ఐక్యత కలిగి ఉందాం. ఒకరినొకరు విమర్శించుకోవటం మానేసి ప్రార్థనా పూర్వంతో ఒకరినొకరు సన్మానించుకుంటూ ఐక్యత కలిగిన వారమే జీవిద్దాం. ఐక్యత ఎంతో మేలు, ఎంతో మనోహరము. ఇటువంటి విషయాలు ఇంకా అనేకమైనవి మీకు తెలియపరుస్తూ ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.